హైదరాబాద్ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు నగరం తడిసి ముద్దయింది. కొన్ని చోట్ల పలు కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. కొన్ని కాలనీలు మురికి నీటితో నిండిపోయాయి. స్థానికులు బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో బాగ్లింగంపల్లి, శ్రీరామ్నగర్ కాలనీలో డ్రైనేజీలు పొంగిపోవడంతో ఎటు చూసినా దుర్గంధం వెదజల్లుతోంది. శ్రీరామ్నగర్ కాలనీ నుంచి మా ప్రతినిధి సుస్మిత మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇంకా హైదరాబాద్ నగరంలోని పలు కాలనీలు కూడా ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్ కాలనీ వద్ద ఉన్నాము. సో మొత్తంగా కూడా చూసుకుంటే మురికి నీరు, ఒకవైపు వర్షపు నీరు అన్నీ కలిపి కూడా ఇంకా ఇళ్లలోకి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత 2 రోజులు కూడా వారు ఈ నీటిలోనే జీవనం సాగిస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ మురికి నీరు కూడా ఓవర్ఫ్లో అవ్వడం వల్ల అంతా కూడా బయటకు వస్తున్న పరిస్థితి. అయితే దీని కారణంగా మాకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి, బయటికి వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఈ కాలనీకి సంబంధించిన వాసులు ఉన్నారు. సరే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి ఉందండి ఈ పరిస్థితి? ఇది వర్షం పడగానే నీళ్ళు నిండిపోతున్నాయి. ఇక్కడ మొన్న పెద్ద వర్షం, ఆ రాత్రి నుంచే నీళ్ళు మొత్తం నుండి లోపల వెనకాల గుడి ఉంది, అమ్మవారి గుడి, గుడిలో మొత్తం నీళ్ళు వచ్చినాయి. అందరి ఇళ్లలో ఎవ్వరు కూడా బయటికి రావడానికి లేదు. కనీసం పాలు, చక్కెర అట్లా రోజు వస్తువులు కూడా తెచ్చుకోవడానికి వీలు లేకుండా ఫుల్ ఈ రోజు వరకు ఇంకా నీళ్ళు ఒక్క చుక్క నీళ్ళు కూడా కదలలేదు. ఎప్పుడు వర్షం పడినా నీళ్ళు ఓవర్ఫ్లో అయిపోతున్నాయి. మాకు డ్రైనేజ్ వాటరు, వర్షం వాటర్ రెండుటి వల్ల చాలా ప్రాబ్లం. దీనివల్ల చిన్న చిన్న పిల్లలకి జ్వరాలు వస్తాయి, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, ముఖ్యంగా మలేరియా. ఇప్పుడు వాటర్ వస్తుంది, నీళ్ళు పట్టుకుందామంటే ఇందులో డ్రైనేజ్ నీళ్ళు కలిసి ఉంటాయి. ఈ నీళ్ళు పట్టుకొని తాగినామనుకోండి వాంతులు, విరోచనాలు, కడుపులో నొప్పి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇది మేమైతే ఈ ప్రాబ్లం ఎప్పటికీ లేకుండా చూసుకోవాలనుకుంటున్నాము. ఇప్పుడు కార్పొరేటర్ గారు కూడా వచ్చారు, రవిచారి గారు కూడా వచ్చారు, అక్కడంతా చూశారు. ఎక్కడైతే మా నీళ్లు, వర్షం పడిన నీళ్లు పోవాలో ఆ లైన్ని బ్లాక్ చేసేసారు. అక్కడ నుంచి కెమికల్ లైన్ ఏదో వచ్చిందంట, ఆ ల్యాండ్ వాళ్ళు కూడా మొత్తం మూసేశారు. కాబట్టి మాకు నీళ్లు చినుకు పడితే నార్మల్ వర్షం పడినా నీళ్లు నిలిచిపోతున్నాయి. 3 రోజుల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్లో బయటికి రాలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ఎవరు వచ్చి అసలు ఏంది ఇక్కడ ఏం జరుగుతుందన్న కూడా కనీసం పట్టించుకోవడం లేదని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఈ విధంగా డ్రైనేజ్ వాటర్ ఒకవైపు కలవడం కారణంగా, మరోవైపు కెమికల్ వాటర్ కలవడం కారణంగా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా మొత్తం సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.